మనిషి సాధారణంగా అమ్మను బాల్యాన్ని ప్రేమిస్తాడు. బాల్యంలో కథలంటే ఇష్టపడుతుంటాడు. అతీంద్రియ శక్తులు, మంత్రజాలం, తంత్రజాలం, మాయాజాలంతోనే మరో ప్రపంచం కథల కోసం వెతుకుతూ ఉంటాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే పాత్రలో బాలలు తమను తాము ఊహించుకొని సంతోషిస్తూ ఉంటారు. ఆ విధంగా బలమైన వ్యక్తిత్వం ఉన్న పౌరులుగా ఎదుగుతారు. ప్రపంచ బాల సాహిత్యంలో ఇటువంటి కథలకు చాలా ఆదరణ లభిస్తుంది. ఇంగ్లీష్లోని హ్యారీ పాటర్ కథలు ఇందుకు ఒక ఉదాహరణ. ప్రస్తుత మన కథ మృత్యులోయ అటువంటి కోవలోకి చెందింది. 1970-90ల మధ్య చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు పేర్లతోని పిల్లల మాసపత్రికలు వచ్చేవి. అందులో అందమైన అద్భుతమైన కథలతో పాటు కథా సీరియల్స్ కూడా ఉండేవి. బొమ్మరిల్లు మాసపత్రికలో 1971 నుండి 1974 మధ్యలో ధారావాహికంగా వెలువడింది మృత్యులోయ నవల. దాసరి సుబ్రహ్మణ్యం గారి కలం నుండి వెలువడిన అద్భుతమైన బాలల నవల ఈ మృత్యులోయ. కథలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం లలాట దేశం అనే దేశం ఉండేది. దానిని యశోవంతుడు అనే రాజు పరిపాలిస్తుంది. అతడు గొప్ప యోధుడు, పరాక్రమశాలి, వివేకవంతుడు కూడా. అందుకని ఆ రాజు పాలనలో ప్రజలెవ్వరు కూడా ఏ లోటు లేకుండా హాయిగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఈ యశోవంతుని మంత్రి పేరు జయవర్మ. వాళ్ళిద్దరు కొడుకులు కూడా ఒకే వయసు వాళ్ళు, మంచి స్నేహితులు కూడా. రాజు కొడుకు పేరేమో యశపాలుడు, మంత్రి కొడుకు పేరేమో జయకేతుడు. వాళ్ళిద్దరు కూడా అన్ని విద్యలలో ఆరితేరిపోయినరు. ఒకరోజు ఏమైంది తెలుసా? వాళ్ళు కొంతమంది భటులతో కలిసి అడవికి వేటకెళ్ళారు. వేటాడడానికి తిరుగుతూనే ఉన్నారు, కానీ ఎంతసేపటికి వాళ్ళకు ఒక్క జంతువు కూడా కనపడలేదు. చాలాసేపు చూడంగా వాళ్ళకు ఒక పులి కనిపించింది. ఇంకా దాన్ని తరుముకుంటూ వాళ్ళు దాన్ని వెంబడిస్తూనే పోయినరు, యశోపాలుడును జయకేతుడు ఇద్దరు కూడా. ఆ వేగంలో వాళ్ళు చూసుకోకుండా ఆ భటులను వదిలేసి అరణ్యంలో చాలా దూరం వచ్చేసిండ్రు. చివరికి పులినైతే చంపినరు, కానీ ఇంకా ఆ పాటికే చాలా సాయంకాలం అయిపోయింది. చూస్తే అది భయంకరమైన అడవి. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఒకదాన్నొకటి అల్లుకొని చీకటిని నింపుకొని ఉందా కాననం. చీకట్లో ఎటు పక్కకి వెళ్తే వాళ్ళ పట్టణం చేరుకుంటారో వాళ్ళకి అర్థం కాలేదు. అందుకని దారి ఎక్కడా కనపడతలేదు. ఆ చీకట్లో దారి కానరాక ఇక ఈ రాత్రికి అడవిలోనే ఎట్లనన్నా గడిపేద్దాం అని యశపాల జయకేతులు ఇద్దరు కూడా అనుకున్నారు. ఇద్దరు కూడా చెట్టెక్కి గుబురు పొదలల్లో కూర్చున్నారు. ఇంతలోనే వాతావరణం అంతా మారిపోయింది. ఆ మహారణ్యంలో గాఢాంధకారంలో దూరంగా ఎక్కడో పిడుగుపడిన శబ్దం వినపడింది. దానితో పాటే ఉరుములు మెరుపులతో, గాలి తీవ్రతతో వాతావరణం బీభత్సమైపోయింది. ఈ తుఫానులో, ఈ అరణ్యంలో ఇక మనకు చావు తప్పదురా అనుకున్నారు ఆ వీరకుమారులు. ఆ తుఫాను బీభత్సానికి, గాలి తీవ్రతకు వాళ్ళిద్దరూ విడిపోకూడదని బలంగా చెట్టు కొమ్మను కట్టుకొని కూర్చున్నారు. అయినా దురదృష్టం వాళ్ళ వెనుకనే ఉంది. గాలి బలంగా వీచింది. వీళ్ళున్న చెట్టు కొమ్మ విరిగి గాలి దెబ్బకు బలంగా దూరం వరకు నెట్టివేయబడింది. ఆ మరుక్షణమే పెళమంటూ వాళ్ళున్న కొమ్మ మొదల నుండి విరిగిపోయి వేరు చేయబడి జుయ్యమని గాల్లోకి లేచింది. చుట్టూ గాఢాంధకారం, జడివాన, హోరు గాలి, కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులు, సింహంలా గర్జించే తుఫాను. ఈ గాలి మధ్యలో ఆ కొమ్మ కొంత దూరం ప్రయాణించి దభీమంటూ ఒక లోతైన నీటిలో పడిపోయింది. యశపాలుడు తాను పట్టుకున్న కొమ్మతో పాటు నీటిలో మునిగాడు. వెంటనే పైకి లేచి జయా జయా అని గట్టిగా పిలిచాడు. కానీ జవాబు రాలేదు. యశపాలుడున్న చెట్టు కొమ్మ నీటి అలల మీద లేస్తూ పడుతూ కదులుతున్నది. సూర్యోదయం అయితే తప్ప తానెక్కడున్నది జయకేతుడికి ఏమీ అర్థమయ్యేలా లేదు. క్రమంగా చీకటి పలచబడింది. వెలుగు రేఖలు పొడసూపినాయి. యశపాలుడున్న చెట్టు కొమ్మ కదులుతూ
క్రమంగా తీరం చేరింది. చుట్టూ పరికించి చూశాడు యశపాలుడు. నరసంచారం లేదు. చుట్టూ చిన్న పెద్ద రాతి గుట్టలు, కొండలు, తుప్పలు కనపడినాయి. ఆ క్షణాన యశపాలుడికి చిన్నప్పుడు విన్న మృత్యులోయ సంగతి గుర్తుకొచ్చింది. మృత్యులోయను గురించి ఆ చుట్టుపక్కల రాజ్యాల్లో కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ లోయ గురించి విన్నవాళ్లే కానీ చూసిన వాళ్ళు లేరు. కారణం, ప్రమాదవశాత్తు ఆ లోయలో పడితే నిటారుగా ఉన్న ఆ పర్వతాల మధ్య నుంచి బయట దారేది ఎవ్వరికీ తెలియకపోవడమే. యశపాలుడు తీరం చేరుతూనే కొమ్మ మీద నుండి ఎగిరి నేల మీద దూకాడు. యశపాలుడు చుట్టూ పరికించి చూసిండు. దూరంగా ఖడ్గమృగాల్ని పోలిన అతిపెద్ద జంతువులు 4-5 కనబడ్డాయి. ఇది మృత్యులోయని సందేహం లేదు అని నిశ్చయించుకున్నాడు. ఇంతలోనే సమీపంలో పెద్ద శబ్దమైంది. ఒరల నుంచి కత్తి దూయబోయిండు. కానీ కంగారులా అతని చేతికి చిన్న కత్తే వచ్చింది. అంతే వేగంగా ఎగురుకుంటూ వచ్చిన ఆ వికృతాకారం గల పక్షి తన బలమైన గోళ్లతోని అతన్ని పట్టుకుంది. అంత భయంకరమైన పక్షి ఉంటుందని అతడు అసలు విననే లేదు, కూడా ఊహించలేదు. చింతనిప్పుల్లాంటి ఎర్రటి కళ్ళు, రంపపు పళ్ళ లాంటి పళ్ళు, అప్పుడే దేన్నో పొడిచి తిన్నట్లుగా ముక్కు నిండా రక్తం. క్షణంలో దాని రూపాన్ని ఆకలింపు చేసుకున్నాడు యశపాలుడు. ఆ పక్షి అతన్ని బలంగా గోళ్లతో పట్టుకున్నది. ముక్కుతో పొడవడానికి కాళ్ళను కొంచెం ముడిచింది. అమ్మా, ఇదే అదను అనుకొని ఆ కత్తి తీసుకొని దాని గుండెల్లో బలంగా పొడిచింది యశపాలుడు. వెంటనే పక్షి నేల కూలింది. ఇంతకు ముందు చూసిన ఖడ్గమృగాలు లాంటి ఆకారాలు ఉన్నాయని చూసాం కదా, ఆ ఆకారాలు ఆ భయంకర పక్షికేసి వస్తున్నాయి. వెంటనే యశపాలుడు ఆ గుహ అంచు మీదకెక్కి నిలబడ్డాడు. ఆ భయంకరాకారంగా ఉన్న ఖడ్గమృగాలు 2 ఆ ఇంకా భయంకరంగా ఉన్న పక్షిని వాటి కొమ్ములతో అటు ఇటు కుమ్మసాగినాయి. యశపాలుడు కొంత దూరం నడిచి కొండ అంచున ఉన్న గుబురు చెట్ల ప్రాంతాన్ని చేరి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. ఇంతల్నే ఎవరో నడుస్తూ వస్తున్న శబ్దము, మాటలు కూడా వినపడ్డాయి. నక్కుతూ అక్కడికి వచ్చిన యశపాలునికి గుండె ఆగినంత పని అయింది. జయకేతుణ్ణి ఆ ఆదివాసులు బంధించి నీటి మడుగుకేసి తీసుకుపోతున్నారు. యశపాలుడు కత్తి దూసి చెట్ల చాటు నుంచి భయంకరంగా అరుస్తూ ముందుకు దూకి జయకేతునికి కట్టిన కట్లను ఒక్క వేట్టను నరికేసిండు. ఆదివాసులకేసి తిరిగి, ఇక మీ దారిన మీరు పోండి, మా దారిన మేము పోతాం అనేంతలో 15-20 అడుగులున్న జంతువు ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి నీటి లోపల దూకింది. ఆ వీరకుమారులు ఇద్దరు కూడా గబుక్కున చెట్టెక్కి దాక్కున్నారు. ఆ ఆదివాసీలందరూ పారిపోయినారు. బతుకు జీవుడా అనుకున్నారు వీళ్ళిద్దరూ. కొంచెం స్మితపడ్డాక, జయ, నువ్వు అడవి మనుషులకు ఎట్లా చిక్కినావు అన్నాడు యశపాలుడు. అప్పుడు జయకేతుడు, భయంకరమైన తుఫాన్ దాటికి నేను పట్టుకున్న కొమ్మ చేయి తప్పింది. వెంటనే మరో కొమ్మను దొరికించుకున్నా. నేను పట్టుకున్న కొమ్మ రెల్లుగడ్డి తీగలతో నల్లుకుపోయిన నీటి లోపల విసురుగా వచ్చి పడింది. నీళ్ళంత లోతుగా లేవు. పడుతూనే నేను కూడా నీకోసం గట్టిగా పిలిచిన, యశా యశా ఎక్కడున్నావు అనుకుంటా గట్టిగా పిలిచిన. కానీ నువ్వెక్కడున్నావో తెలియలేదు. నీ దానిక నా మాట అయితే రాలేదు. కానీ ఈ అడవి మనుషులు నేను పెట్టిన కేకలిని నన్ను శత్రువులు అనుకొని తీగల వలన నా మీదకి ఇసిరి నన్ను బంధించిండ్రు. ఇదైతే మనుషులు నివసించే లోకం అయితే కాదు. నేనేదో భయంకర లోకంలో పడ్డా అని అనుకున్నా. వీళ్ళందరూ వచ్చి నా చేతులు వెనక్కి ఇరిచికట్టి, మీ నాయకుడి పన్నాగమేంది, మళ్ళీ వచ్చే అమాస చీకట్లకు మా మీద దాడి చేస్తారా చెప్పు అని ఈటెలతో నన్ను గుచ్చసాగినరు. ఆ విషయాలన్నీ నాకు తెలియదు మొర్రో అని మనం బయలుదేరిన దగ్గర నుంచి జరిగిన సంగతులన్నీ చెప్పిన వీళ్ళకి. అయినా కానీ నా మాటలు నమ్మకుండా ఈ కొండజాతి వాడిని అనుకొని ఆ మడుగులున్న సర్పానికి ఆహారంగా వేద్దామని నన్ను తీసుకుపోతుంటే నువ్వు కనపడ్డావు అని తాను ఎదుర్కొన్న పరిస్థితిని తెలిపిండు జయకేతుడు. ఇట్లా చెట్ల గుబురు కొమ్మల మధ్యలో దాక్కొని మాట్లాడుకున్నారు ఆ స్నేహితులు ఇద్దరు. వాళ్ళు ఎట్లా బయటపడ్డరు విషయాలన్నీ తెలుసుకోవాలంటే వచ్చే వారం మృత్యులోయ 2వ భాగం సీరియల్ చూడాల్సిందే.